తినబోతూ రుచులెందుకు అడుగుతారు అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్ర ఓటర్లు తమ తీర్పిచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న వారికి ఓటు వేసేశారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరడానికి విదేశాలకు వెళ్లారు. వారిద్దరి మద్దతుదారులు కొందరు మాత్రం ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నది తెలియకపోయినా తీర్పు ఉప్పగా ఉంటుంది, చప్పగా ఉంటుంది అని తేల్చి పారేస్తున్నారు. ఈ విషయంలో జగన్ అనుకూలురు మితిమీరిన ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజలందరూ మళ్లీ జగన్ కే పట్టం కట్టారని తేల్చి పారేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని ఎవరెవరో అంచనాల పేరిట ప్రజల తీర్పు ఫలానా విధంగా ఉండబోతోందని అంచనాలను జనంలో కుదులుతున్నారు. తమకు తోచిన రీతిలో లెక్కలు కట్టి చెప్తున్నారు. ఈ విషయంలో కూలీ మీడియా ఉత్సాహానికి అంతు లేకుండా ఉంది. సీనియర్ జర్నలిస్టుల పేరిట ఎగ్జిట్ పోల్స్ ను జనంలోకి వదులుతున్నారు. మరో 10 రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా అంచనాల పేరిట ఆత్మవంచన చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకునేవారు అందుకనుగుణంగానే లెక్కలు కడుతుండగా, చంద్రబాబును అందలం ఎక్కించాలనుకుంటున్న వారు ప్రజల నాడి ఆయనకే అనుకూలమని లెక్కలు కడుతున్నారు. అనుభవం ఉన్న సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయి. అయినా కనీస అవగాహన లేని వారు, జనం నాడి తెలియని వారు కూడా అంచనాలు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డికి లేని టెన్షన్ ను ఈ తరహా జర్నలిస్టులు ప్రదర్శిస్తూ ఉండడం విశేషం. ప్రధాన మీడియాలో కొంతకాలం పనిచేసిన వారు, ఉద్యోగం కోల్పోయిన వారు చేసే హడావుడి గురించి చెప్పే పనిలేదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయా పార్టీలు కూడా తమ అనుకూల వ్యక్తులను, యూట్యూబ్ ఛానల్స్ ను ప్రోత్సహించి తమకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకున్నాయి. అయితే ఈ అంచనాలతో సంబంధం లేకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజలు తాము ఎటువంటి తీర్పు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్న ఛానళ్ల అభిప్రాయాలు వారిని ప్రభావితం చేయలేవు. ఈ విషయం అనేక సందర్భాలలో రుజువైంది. అయినా రాజకీయ పార్టీలు మాత్రం సోషల్ మీడియా సైన్యం పేరిట ప్రజల మెదళ్లను విషతుల్యం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ప్రజల వివేకాన్ని, విజ్ఞతను తక్కువ అంచనా వేయడం వల్లనే ఆయా పార్టీలు సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అర్ధ సత్యాలను, అసత్యాలను జనంలో కొదులుతున్నాయి. ఈ విషయంలో ఫలానా పార్టీ ముందుంది, ఫలానా పార్టీ వెనకబడిందన్న విశ్లేషణలు కూడా వస్తుంటాయి. ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదు. అనేక ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మీడియాలో ఒకరిద్దరు మినహా మిగతా అందరినీ లొంగ తీసుకుని తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నారు. అయినా ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని తిరస్కరించారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఎవరు మసిబూసి మారేడుకాయ చేసే పనిలో ఉన్నారో ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు సైతం సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాలలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఏ ఛానల్ ఎవరికి అనుకూలమో నిర్ధారణకు వస్తున్న ప్రజలు అవి చెప్పే విషయాలను నమ్మడం మానేశారు. వ్యూస్ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను సైతం ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఆయా యూట్యూబ్ ఛానల్స్ లేదా విశ్లేషకులకు వ్యూస్ వస్తూ ఉంటాయి. తటస్థుల ముసుగులో కొంతమంది కొన్ని పార్టీలకు అనుకూలంగా చేస్తున్న ప్రచారాన్ని సైతం ప్రజలు గుర్తిస్తున్నారు. దీంతో ముసుగులు తొలగిపోతున్నాయి. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న కేసీఆర్ అండ్ కోకు అనుకూలంగా సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేసినా వ్యూస్ తక్కువగా వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే పోస్టులకు, వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వచ్చేవి. ఈ విషయం గమనిస్తే
ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నదో చెప్పవచ్చు. తుది ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సోషల్ మీడియా వ్యూస్ ను బట్టి ప్రజల నాడి ఎలా ఉండబోతున్నదో చెప్పవచ్చు. 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వార్తలు, కథనాలకు 2 ఏళ్ల క్రితం వరకు వ్యూస్ అధికంగా ఉండేవి. రాను రాను అవి తగ్గిపోవడం మొదలైంది. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయం చెప్పడానికి ప్రజలు భయపడవచ్చు కానీ సోషల్ మీడియా వీక్షకులు భయపడరు కదా. నిర్బంధాలున్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేరు. అందుకే తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించడం మొదలు పెట్టారు. దీంతో అప్పటి వరకు అంతా పచ్చగా కనిపించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు తత్వం బోధపడింది. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలంగాణను మించిన నిర్బంధం ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలింగ్ కు వారం రోజుల ముందు వరకు గుంభనంగా ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రజలు బయటపడ్డారు. ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు, కేసులు పెట్టి వేధించారు. ఈ కారణంగా ప్రజలు మౌనాన్ని ఆశ్రయించారు. ఉదాహరణకు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయినా ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ లో భారీగా పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో 1,50,000 ఓట్లు పడగా ఇప్పుడు 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అంటే సగటున ఒక నియోజకవర్గంలో 3,000 ఓట్ల వరకు నమోదయ్యాయి. పెన్షనర్ల ఓట్లు దీనికి అదనం. ఇదొక రికార్డు మాత్రమే కాదు, ఉద్యోగుల మనోభావాలకు సంకేతం. 2004కు ముందు ప్రజల వద్దకు పాలన, ఆకస్మిక తనిఖీల పేరిట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను వేధిస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉండింది. దీంతో అప్పుడు ఉద్యోగులందరూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. పోలింగ్ సందర్భంగా కూడా వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేయించారు. మళ్లీ ఇంతకాలానికి ఆంధ్రప్రదేశ్ లో 20 ఏళ్ల నాటి పరిస్థితి పునరావృతమైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇదొక సంకేతం. 2004లో చంద్రబాబును తాము ఓడించామని ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించుకున్నారు కూడా. ఉద్యోగులు ఆకాశం నుంచి ఊడిపడరు, వారు సమాజంలో భాగమే. ప్రజల్లో ఉండే అభిప్రాయానికి ప్రతిబింబంగా ఉద్యోగులను పరిగణించవచ్చు. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలిసినప్పటికీ ఓట్ల లెక్కింపు జరిగే వరకు రాజకీయ పార్టీలు తామే గెలుస్తామని బుకాయించడం సహజం.